వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ వ్లాగ్. సో ఈ వీడియోలో నా లైఫ్ స్టైల్లో ఈ రోజు జరిగిన షార్ట్ అండ్ క్యూట్ టైనీ పార్టీని చూద్దామా. 8 o'clock అయింది ఈవినింగ్. సో 8 o'clock అయితే బయట ఎలా ఉండాలి, బాగా చీకటిగా ఉండాలి. కానీ ఈవినింగ్ 4 o'clock లాగా ఉంటుంది. సో ఈ సమ్మర్ స్టార్ట్ అయింది అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పని చేయబుద్ధి అవ్వదు. ఎందుకంటే బయట బాగా ఎండ ఉంటుంది. నైట్ అయితే మనము ప్రిపరేషన్లు స్టార్ట్ చేయాలి. నైట్ కుకింగ్ రొటీన్ గా జరగాలి. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ టైనీ పార్ట్ ని ఒకసారి చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. యూజువల్‌గా బయట అట్మాస్ఫియర్‌ని చూసి చీకటిగా ఉంది అని పనులు స్టార్ట్ చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు మాత్రం నైట్ టైమ్‌ని చూసి రొటీన్‌ని ఫాలో అవ్వాల్సొస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ సమ్మర్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే డే లైట్ ఎక్కువగా ఉంటుంది. నైట్ తక్కువగా ఉంటుంది. చాలా పనులు చేసుకోవచ్చు ఈ టైంలో. చూడడానికి 4 గంటల్లాగా ఉన్న డిన్నర్ టైం ఆగదు కదా, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే డిన్నర్ కి టమోటా బాత్ చేస్తున్నాను. ఇక టమోటా బాత్ చేస్తూనే ఇంకొక పని కూడా చేస్తున్నాను. అదే హెన్నాని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ హెన్నా ప్రిపేర్ చేసేది తర్వాత చేద్దాంలే అని అనుకుంటే రోజులు ఇలానే పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. సో అందుకే అనుకున్న పని అయిపోవాలంటే ఇంకొక పని చేస్తూనే ఈ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. యూజువల్‌గా ఉప్మా చేసేటప్పుడు ఉప్మాని మిక్స్ చేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. గెడ్డలు కట్టకుండా కలపాలి అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఛాలెంజ్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయి నా డిన్నర్ ఫినిష్ అయ్యేసరికి హెన్నా వాటర్ కూల్ అవుతుంది అండ్ మిక్స్ కూడా చేసేయొచ్చు. ఈ హెన్నాని మిక్స్ చేసేటప్పుడు నేనైతే ఒక టిప్‌ని ఫాలో అవుతూ ఉంటాను. ఇక్కడ నేను హెన్నాని మిక్స్ చేస్తూ ఉన్నాను. వాటర్ చల్లారిపోయింది. పౌడర్ కూడా వేసేసాను. సో ఆ టిప్ ఏంటి అంటే హెన్నాని మిక్స్ చేసేటప్పుడు ఈ కాస్టర్ ఆయిల్‌ను యాడ్ చేస్తాను. అది 3-4 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. హెన్నాను మన స్కాల్ప్‌కు అప్లై చేసేటప్పుడు స్కాల్ప్ డ్రైగా ఉన్నా కానీ ఈ ఆముదం నూనె అనేది మాయిశ్చర్‌నిస్తుంది. అందుకే మర్చిపోకుండా ఈ ఆముదమును మిక్స్ చేస్తూ ఉంటాను. యూజువల్‌గా హెన్నా పెడితే హెయిర్ డ్రై అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆముదంని యాడ్ చేస్తానో అప్పుడు హెయిర్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. టచ్ చేస్తేనే చాలా మృదువుగా జారిపోతున్నట్టు ఉంటుంది. హెయిర్ మెత్తదనం అనేది చాలా బాగా అర్థమవుతుంది. అది ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. ఆ ఫీలింగ్ అనేది. సో, మొత్తం రెడీ చేసేసి ఒక ఓవర్ నైట్ పక్కన పెట్టేసాను. ఇక్కడైతే నేను హెన్నాని అప్లై చేస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్. సో, హెయిర్ అంతా పార్టిషన్స్ చేసేసుకొని, చిక్కు లేకుండా చేసేసుకొని, 2 పార్టిషన్స్ తీసుకొని, అప్పుడు హెన్నాని అప్లై చేసుకుంటాను. సో, ఇప్పుడైతే నేను కవర్‌ని యూజ్ చేస్తున్నాను హ్యాండ్‌కి వేసుకోవడానికి. ఎందుకంటే హ్యాండ్స్ రెడ్‌గా అయిపోతాయి కదా! సో, అది మళ్ళీ పోయేసరికి చాలా టైం పడుతుంది. అందుకని గ్లౌజెస్‌నయితే కంపల్సరీ వేసేసుకుంటాను. సో, నా హెన్నా అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. మంచి గ్రీన్ కలర్ కాస్త రెడ్ కలర్‌లోకి కనిపిస్తూ ఉంది. సో, మొత్తాన్ని మిక్స్ చేసేసి కొంచెం వాటర్ కావాలంటే వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి. సో, ఇక్కడ హెన్నాని అప్లై చేస్తున్నాను. మా కజిన్ అయితే హెన్నా ఇలా పెట్టేవాళ్ళు. ఫ్రంట్ నుంచి పెట్టేవాళ్ళు. సో, నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. ఫ్రంట్ నుంచి పెడితే చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అని. మనం ఫ్రంట్ నుంచి ఎప్పుడైతే హెన్నా పెడతామో, ఆ పాయలు పాయలుగా తీసుకోవడానికి చాలా కష్టమవుతుంది. లోపలికి డీప్‌గా మనము అప్లై చేయడానికి కూడా చాలా కష్టమవుతుంది. హెయిర్ కూడా బ్రేక్ అయిపోయి, మన హెన్నా పెట్టుకునేటప్పుడే చేతికి కూడా హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే ఎప్పుడు నేను బ్యాక్ నుంచే పెడుతూ ఉంటాను. సో, దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. చాలా బావుంటుంది. చాలా స్టైలిష్‌గా గూడా ఉంటుంది ఈ కలర్ అనేది. హెన్నా పెట్టుకొని హెడ్ బాత్ చేశాక ఈ హెయిర్ కలర్ అనేది ఇలా ఉంది. సో, మంచి బర్గండీ కలర్‌లో ఉంటుంది. దట్ మీన్స్ బర్గండీ అండ్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంటుంది. ఈ షేడ్ అనేది చాలా బావుంటుంది. నాకైతే బాగా ఇష్టమైన షేడ్ ఈ ఇలా కలర్ హెన్నా అనేది. గాని పెట్టుకుంటే చాలా బావుంటుంది. మంచి స్టైల్ లుక్ ఉండే స్టైలిష్‌గా ఉండే కలర్ అయితే మన సొంతమవుతుంది. సో, యూజువల్‌గా నాకు ఈ కలరు బ్లాక్ మీద మిక్స్ అయితే చాలా ఇష్టము. చాలా బావుంటుంది. సో, ఏ డ్రెస్ వేసుకున్నా కానీ, ఏ శారీ కట్టుకున్నా కానీ సూపర్‌గా ఉంటుంది. బాగా సూట్ అవుతుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. సో, ఈ బ్లాక్ మీద ఇలా వచ్చే రేడియంట్‌గా ఉండే ఈ కలర్ అనేది చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. సో,
బాగుంది కదా. ఎప్పుడు హెన్నా పెట్టుకున్నా 1 అవర్ కంటే ఎక్కువసేపు ఉంచుకోను. 2-3 అవర్స్ ఉంచుకున్నాము అంటే స్కాల్ప్ అంతా డ్రై అయిపోయినట్టు అవుతుంది, హెయిర్ రూట్స్ కూడా డ్రై అయినట్టు అవుతుంది. సో అందుకని 1 అవర్ వరకే ఉంచుకుంటాను, తర్వాత హెడ్ బాత్ చేసేస్తూ ఉంటాను. జుట్టు ఫజ్జీగా కూడా అవ్వకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే. సో అందుకని ఇలా ఫాలో అవుతూ ఉంటాను. హెన్నా పెట్టుకునేటప్పుడు తప్పకుండా ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటాను. అందుకనేనేమో హెయిర్ ఫాల్ కూడా తక్కువగానే చూస్తూ ఉంటాను. టేస్టీ ఉప్మా తయారు చేస్తూ హెయిర్ నరిషింగ్ కూడా మల్టీ టాస్కింగ్ లా కంప్లీట్ చేశాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.